హాయ్! నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా! అలాగే వర్క్ నేర్చుకోవడానికి విజయవాడ నుంచి అన్నపూర్ణ గారొచ్చారు. ముందుగా మనం వైట్ క్లాత్‌ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలనమాట. తర్వాత బాగా పిండుకొని ఇప్పుడు డిజైన్ ప్రిపేర్ చేద్దాము. మేము ఈరోజు క్రాస్ లైన్స్ చేస్తున్నామండి. చాలామంది అడుగుతూ ఉన్నారు జార్జెట్ శారీస్ కూడా చేసి చూపించండి మేడం అని చెప్పేసి. ఇదొచ్చేసి ప్లెయిన్ జార్జెట్ అనమాట. దీన్ని నేను క్రాస్ లైన్స్ కడుతున్నాను చూడండి. జార్జెట్ శారీ కాబట్టి ముడుచుకుపోయినట్టయింది. కాబట్టి గట్టిగా ఇలా క్రాస్‌గా తీసుకొని ఒకసారి లాగి కింద పెట్టేసామన్నమాట. దీన్ని ఇప్పుడు మనం డిజైన్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ముందుగా చూడండి మనం ఒకవైపు ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్‌కి ఫోల్డింగ్ చేయాలి. ఇలా బ్యాక్ సైడ్‌కి ఫోల్డింగ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ సైడ్‌కి ఇటువైపు మళ్ళీ నేను వీడియోలో చూపించిన విధంగా నీట్‌గా చూడండి నేను చేసి అన్నపూర్ణ గారి చేత చేపిస్తున్నాను నేను. ఇలా శారీ మొత్తం మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి. మీరు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. చాలామంది నీట్‌గా చెప్పండి మేడం మాకు అన్నీ కూడా అర్థమయ్యేలా అని చెప్తున్నారు. మీరు స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ నీట్‌గా అర్థమవుతాయి. అలానే చూడండి ఇది 1 మీటర్ పళ్ళు వదిలేసానమాట. ఇప్పుడు మధ్యలోకి కొస తీసుకొని కట్టేసేయాలి. ఇలా కొస తీసుకొని కట్టడం వలన డిజైన్ అనేది విడిపోకుండా ఉంటుంది. అలానే కట్టిన తర్వాత చూడండి ఇవన్నీ ముడుచుకుపోయినట్లు అయిపోయినాయి. కాబట్టి దీన్ని మనం ఇలా విడదీసుకోవాలి. డై చేసేటప్పుడు మనం నీళ్ళల్లో పెట్టినప్పుడు నీట్గా ఇలా విడతీయాలంటే కష్టం కాబట్టి ఇప్పుడే మనం ఇదంతా కూడా ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఓపెన్ చేసి పెట్టుకుంటే డై చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఇలా ఒక ఫ్లవర్ లాగా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సైడ్ బయటకు ఉంచేసి ఓపెన్ చేయని వైపు లోపల పెట్టేస్తున్నాం కవర్ లోపల. ఇలా కవర్ లోపల పెట్టేసి మనం గట్టిగా మోటార్ సైకిల్ టైర్ లోపల ఉండేటటువంటి ట్యూబ్ ఉంటుందండి. ఆ ట్యూబ్ని కట్ చేస్తే వచ్చినటువంటి కొస అన్నమాట అది. దాంతోటి మనం ఈ కవర్ని కట్టుకోవాలి. చూడండి నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. కవర్ని కూడా ఎలా పడితే అలా కాదు. ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. వాటర్ అంటే కలర్ వాటర్ అనమాట. వాటర్ లోపలికి వెళ్తే లోపల ఉన్నటువంటి వైట్ కూడా కలర్ అయిపోతుంది. ప్యాచెస్ లాగా వస్తుంది కాబట్టి నీట్‌గా కట్టుకోవాలి. అలానే ముడి వేయటం కూడా తెలియాలండి. ఎందుకంటే మనం ముడి వేస్తే ఓపెన్ చేసుకోవటానికి వీలుగా ఉండేటట్టు ముడి వేసుకోవాలి. చూడండి ఇలా లాక్కానే ఇలా వచ్చేస్తుంది అనమాట. డై చేసేటప్పుడు ఎలా విడిపోకుండా డై చేయాలో కూడా చూపిస్తాను నేను. చూడండి ముడి వేయటం కూడా నేర్చుకోవాలి కాబట్టి నేను కట్టి చూపించి అన్నపూర్ణ గారిని కూడా కట్టమని చెప్పాను. చూడండి నీట్‌గా ఎలా తీయాలనేది నీట్‌గా చూపిస్తున్నాను నేను. వర్క్ మీద శ్రద్ధ ఉంటే వర్క్ అనేది నీట్‌గా వస్తుందండి. 1కి 2 సార్లు నేను తనకి ఎలా చేయాలనేది చూపించానమాట. పోతే ఇది బ్లౌజు. మనం బ్లౌజ్ని సమోసా మోడల్లో డిజైన్ చేయాలి అనుకున్నాము. ఇది జార్జెట్ శారీ కాబట్టి ముడుచుకుపోతుందండి. కాబట్టి నేను కొంచెం గట్టిగా లాగుతున్నా చూడండి. ఇలా లాగటం వలన మనకి కొంచెం ఇది సాగుతుంది. అది కాక మనం కట్టేటటువంటి పొరలు కూడా నీట్‌గా వచ్చేస్తాయి. చూడండి బ్యాక్ ఫోల్డింగ్ చేస్తున్నాను. 4 పొరలు తీసుకున్న తర్వాత 2 పొరలు ఒకవైపు 2 పొరలు బ్యాక్ సైడు ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ చేసి ఒకసారి గట్టిగా లాగి కింద పెట్టేసుకుందాం మనం. చూడండి పొరలన్నీ కరెక్ట్‌గా వచ్చినాయి. అలా లాగటం వలన మనకి పొరలన్నీ గట్టిగా వచ్చేస్తాయండి. చూడండి ఇప్పుడు సమోసా డిజైన్ ఎలా కట్టాలో చూపిస్తున్నాను. బ్లౌజ్ డిజైను ఇప్పుడు అందరూ కూడా బ్లౌజ్ డిజైన్ కావాలని కోరుకుంటున్నారండి. కాబట్టి నేను బ్లౌజ్ డిజైన్ చేస్తున్నాను చూడండి. ఇలా సమోసా ట్రయాంగిల్ లాగా మడుచుకోవాలి. అలానే ఇప్పుడు బ్యాక్ ఫోల్డింగ్ చేసాము. కరెక్ట్‌గా ఇలా సమోసా లాగా మనం ఉన్న బ్లౌజ్ మొత్తం అలా మడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను చేస్తే సరిపోదు కాబట్టి అన్నపూర్ణ గారి చేత కూడా డిజైన్ చేపిస్తున్నాను. ఇలా మీరు కూడా వర్క్ నీట్‌గా నేర్చుకోవాలి అనుకుంటే కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి.
నేను ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ అన్నీ చెప్తూ ఉంటాను కాబట్టి ఆన్లైన్ క్లాస్లో ఉన్నప్పుడు మీరు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేను. ఎందుకంటే కలర్స్ కలపటమో ఏదో వాళ్ళు బాగా బిజీగా ఉన్న టైంలో నేను వాళ్ళని వదిలేసి మీ కాల్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ అక్కడ కలర్స్ కానీ క్లాత్ కానీ పాడైపోతుంది కాబట్టి నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను. వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఖాళీగా ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను. ఓకే, చూడండి గట్టిగా కట్టాం మధ్యలో మనం దారంతో. కట్టిన తర్వాత చూడండి 1కి 2 సార్లు బాగా గట్టిగా కట్టేసాము. ఇప్పుడు మనం నెఫ్తాల్ కలర్స్ చేస్తున్నామండి, అంటే పింక్ కలర్ చేస్తున్నాము. 2 స్పూన్స్ నెఫ్తాల్ తీసుకున్నానండి. 2 స్పూన్స్ నెఫ్తాల్ తీసుకొని హాట్ వాటర్, బాగా మరిగినటువంటి హాట్ వాటర్ తీసుకొని ఈ కలర్లో వేసి కలిపానమాట. చూడండి ఆ కలర్ అనేది బాగా కలిసిన తర్వాత 1 లీటర్ హాట్ వాటర్ పోసేస్తున్నాను. పోసిన తర్వాత కాస్టిక్ వేయాలి. అందులో కెమికల్ అనేది మనం 1 స్పూన్కి 1 స్పూన్ వేయాలి. మనం 2 స్పూన్లు కలర్ తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్ల కాస్టిక్ కూడా తీసుకున్నాము. చూడండి బాగా వేడిగా ఉండటం వల్ల కెమికల్ ఊరకనే కరిగిపోయింది. మనకి ఇంకా ఈ నెఫ్తాలు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు బేస్ రెడీ చేద్దాం మనం. చూడండి ఇది కూడా 2 స్పూన్స్ తీసుకుంటున్నాను నేను. నా స్పూన్ పెద్దదండి కాబట్టి 2 స్పూన్సే తీసుకుంటున్నాను నేను. మీరు చిన్న స్పూన్ అయితే ఒక 5 స్పూన్లన్నా తీసుకోండి. ఓకే, టేబుల్ స్పూన్ అయితే ఒక 5 స్పూన్లు తీసుకోండి. చూడండి ఇప్పుడు ఇది కూల్ వాటర్ తోటి కలపాలన్నమాట. చల్లటి నీళ్ళతోటి మనం ఈ కలర్ అనేది కలుపుకోవాలి. దీంట్లో తర్వాత ఆలం అని ఒక కెమికల్ ఉంటుందండి. ఆలం అనేది కూడా 1 స్పూన్కి 1 స్పూన్ ఆలం తీసుకోవాలి. ఆలం అనేది బాగా కరగాలండి, కరగకపోతే మనకు కలర్ బాగా రాదు కాబట్టి ఆలం బాగా కరగాలి. చూడండి కరుగుతుందో లేదో అని చెప్పేసి పప్పు గుత్తితోటి బాగా ప్రెస్ చేసాము. ఆలం బాగా కరిగిన తర్వాత ఒక 1 లీటర్ వాటర్ పోసుకొని ఇప్పుడు సోడియం నైట్రేట్ యాడ్ చేసుకోవాలండి మనం. ఆలం కరిగిన తర్వాత సోడియం నైట్రేట్ అన్నమాట. ఇది 1 స్పూన్కి సగం స్పూన్ మాత్రమే తీసుకోవాలి. మనం 2 స్పూన్లు కలర్ తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ సోడియం నైట్రేట్ తీసుకున్నాము. అలాగే యాసిడ్ 1 స్పూన్కి 1 స్పూన్ యాసిడ్ తీసుకోవాలి. నేను చూడండి 2 స్పూన్స్ యాసిడ్ తీసేసుకున్నాను. 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ యాసిడ్ తీసుకున్నాం. ఈ బేస్ అనే దాన్ని మాత్రం కంపల్సరీ వడకట్టుకోవాలండి. ఎందుకంటే పైన తెట్టెలుగా ఉంటుంది, వడకట్టకపోతే మనకు ప్యాచెస్ లాగా కనిపిస్తుంది అనమాట. కంపల్సరీ ఈ బేస్ని వడకట్టుకోండి. తర్వాత 2 టబ్బుల్లో కూల్ వాటర్, చల్లటి నీళ్లు తీసుకోండి. 2 టబ్బుల్లో చల్లటి నీళ్లు తీసుకొని చూడండి 2 టబ్బుల్లో మనం చల్లటి నీళ్ళని తీసుకున్నాము. ఇప్పుడు 1 టబ్బులో నెఫ్తాల్ పోసుకోవాలి. 1 టబ్బులో నెఫ్తాల్ 3 వంతుల వరకు తీసుకుంటున్నానండి నేను. చూడండి మనం కలుపుకున్నటువంటి కలరు 3 వంతులు తీసుకున్నాము. అలానే 1 టబ్బులో బేస్ అనమాట, ఇది కూడా 3 వంతులు తీసుకున్నాము. ఇప్పుడు మనం ఈ శారీని డై చేద్దామా? నేను అందరినీ ఓపెన్ చేసి డై చేయండి అని చెప్తుంటే నాకు కనిపించకుండా డై చేస్తున్నారు ఆన్లైన్లో స్టూడెంట్స్. చూడండి ఇలా ఓపెన్ చేస్తూ డై చేయండి నీట్గా. మనకి కలర్ అనేది ప్యాచెస్ లేకుండా నీట్గా వస్తుందన్నమాట. అప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేస్తూ డై చేయాలి. గ్లౌజులు వేసుకొని డై చేయండి. చేతులు కొంతమందికి పొక్కిపోతాయి అన్నమాట, యాసిడ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి గ్లౌజులు లేకుండా డై చేయకండి. మరి మీరెందుకు వేసుకోలేదు మేడం అని అంటారేమో. నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను కాబట్టి కొంచెం అలవాటైందమ్మా నాకు. నేను కూడా ఫస్ట్లో గ్లౌజెస్ వేసుకొనే చేస్తాను, కానీ ఒక నెఫ్తాల్లోనే నేను కూడా గ్లౌజులు వేసుకోకుండా డై చేశాను. అదే బేస్లో డిప్ చేసినప్పుడు కలర్ వచ్చేస్తుంది, మనకి చేతులు కూడా ఎర్రగా అయిపోతాయి కాబట్టి గ్లౌజులు వేసుకొనే డై చేయాలి. ఓకే, చూడండి నెఫ్తాల్లో డిప్ చేసిన తర్వాత మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇందులో మనం బాగా పిండేసేయాలండి. పిండిన తర్వాత మాత్రమే మనం శారీని విదిలించి మరీ బేస్లో డై చేయాలి. అప్పుడు మాత్రమే మనకి కలర్ అనేది వస్తుంది. చూడండి మనం బేస్లో డై చేయగానే పింక్ కలర్ వచ్చేసింది.
నీట్గా డై చేసుకోవాలండి. ఓపెన్ చేస్తూ నెఫ్తాల్లో మనం ఎలా అయితే ఓపెన్ చేసామో బేస్లో కూడా అలా ఓపెన్ చేస్తూ డై చేయాలి. పోతే నెఫ్తాల్ మనకు అంటుకోకపోతే బేస్ కూడా అంటుకోదండి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నెఫ్తాల్లో బాగా డై చేసుకోవాలి, తర్వాతే బేస్లో డై చేయాలి. ఈ నెఫ్తాల్ కలర్స్లో డై చేసినప్పుడు వెంటనే మనం పిండిన తర్వాత నార్మల్ వాటర్లో వేసుకోవాలండి. చూడండి, నార్మల్ వాటర్, కూల్ వాటర్లో వేసేసి దాన్ని బాగా పిండేసాము. ఇప్పుడు మనం డై చేసిన వైపు కవర్ లోపలికి పెట్టేసి వైట్ని బయటికి తీస్తాము. మనం 2 కలర్స్ చేయాలి కదా, చూడండి ఈజీగా వచ్చేసింది మనకది. ఇప్పుడు దీన్ని రివర్స్లో కట్టాలి మళ్ళీ. చూడండి, కవర్లో నుంచి తీసేసి ఈ పింక్ కలర్ని లోపల పెట్టేసి వైట్ బయటికి పెట్టేస్తామన్నమాట. వాటర్లో డిప్ చేసిన తర్వాత మాత్రమే ఈ పని చేయండి. చూడండి, కవర్లో పెట్టేటప్పుడు మనం కొంచెం పింక్ కలర్ బయటికి పెట్టాలన్నమాట. ఎందుకంటే అక్కడ డై అయ్యి ఉండదు, లోపల వైట్ అనేది అలానే ఆగిపోతుందన్నమాట. కాబట్టి కొంచెం అలా బయటికి పెట్టుకుంటే మనకి డై అయిపోతుంది. అదే మనకి వైట్ కావాలి అనుకుంటే లోపలికి పెట్టుకోవాలి కొంచెం. అక్కడ మనకి వైట్ కావాలి అనుకుంటే, వైట్ వద్దు మనకి అనుకుంటే మాత్రం అలా బయటికి పెట్టేసేయండి. ఇలా బయటికి పెట్టేసి నీట్గా మళ్ళీ ఆ రబ్బర్ తోటి చుట్టేసుకోవాలి. చూడండి, ఇలా రబ్బర్ తోటి నీట్గా చుట్టుకొని గట్టిగా లాగి కట్టుకోవాలండి. దీన్ని ఇలా గట్టిగా లాగితే సాగుతుంది. ఇది సాగుతుంది కాబట్టి బిర్రు బాగా వస్తుంది, మనకి బిర్రుగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకా మనం డై చేసేటటువంటి కలర్ వాటర్ లోపలికి వెళ్ళకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ముడి వేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ముడి వేయటం కూడా చూపిస్తున్నాను చూడండి. బొటన వేలు క్రిందకి ఈ రబ్బర్ని పట్టుకొని ఇలా వెనక్కి లాగితే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. ఇందాక అటు సైడ్ డిప్ చేస్తున్నాం కాబట్టి అటు సైడ్ ఓపెన్ చేసాము. చూడండి, అక్కడ వైట్ అంతా ఆగిపోయింది, అది కూడా బాగా డిప్ అవ్వాలి. చూడండి, మొత్తం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడే మనం వాటర్లో పెట్టిన తర్వాత ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టము. ఇప్పుడే మనం నీట్గా ఓపెన్ చేసుకుంటే నీట్గా డై అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం గ్రే కలర్ చేస్తున్నాం. ఇది వ్యాట్ కలర్ అనమాట. ఇది హాట్ వాటర్లో మాత్రమే చేయాలి. హాట్ వాటర్ తోటే కలర్ కూడా కలుపుకోవాలి. చూడండి, 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి హాట్ వాటరు కొంచెం పోసి బాగా కలుపుకోవాలి. కలర్ అనేది బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కలిసిన తర్వాత ఒక 1 లీటర్ వాటర్ పోసుకొని హాట్ వాటర్ 1 లీటర్ పోసుకొని ఇప్పుడు ఇందులో మనం కెమికల్స్ వేయాలి. కాస్టిక్ 1 స్పూన్కి 2 స్పూన్ల కాస్టిక్ వేసుకోవాలండి. మనం 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాం కాబట్టి 4 స్పూన్స్ కాస్టిక్ వేయాలి. అలానే హైడ్రోస్ కూడా 4 స్పూన్స్ వేసుకోవాలి. 1 స్పూన్కి 2 స్పూన్ల కాస్టిక్, 2 స్పూన్ల హైడ్రోస్ అన్నమాట. ఇలా వేసిన తర్వాత చూడండి, హాట్ వాటర్లో కూడా కొంచెం హైడ్రోసు కొంచెం కాస్టిక్ యాడ్ చేసుకోవాలి. కాస్టిక్ హాట్ వాటర్లో పడగానే బుసబుస పొంగుతుందండి, జాగ్రత్త. ఇప్పుడు ముందుగా మనం బ్లౌజ్ డై చేస్తున్నాం. చూడండి, చాలా పొరల మీద ఉంది కాబట్టి ఇలా డైరెక్ట్గా మనం ఈ కొంచెం కలర్లోనే ఈ సమోసా డిజైన్ని డిప్ చేసుకోవచ్చు. ఎక్కువ కలర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సమోసాని మనం డిప్ చేసుకోవాలి. అన్ని పొరల మీద కరెక్ట్గా పట్టుకొని నీట్గా డై చేసుకోండి. అప్పుడు మాత్రమే డిజైన్ మనకి నీట్గా వస్తుంది. చూడండి, చివరి కొనలు మాత్రమే ముంచుతున్నాం మనం. తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. అలా ప్రెస్ చేయటం వలన వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి మళ్ళీ మనం డిప్ చేసినప్పుడు మళ్ళీ క్లాత్ పీల్చుకునే అవకాశం ఉంటుంది. చూడండి, ఒకవైపు అయిపోయింది, రెండో వైపు కూడా మనం చివరి కొనలు మాత్రమే డిప్ చేస్తున్నాము.
ఈ సమోసా డిజైన్ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఫోల్డింగ్ ఒకటే, కానీ మనం కట్టే విధానం బట్టి, డిప్ చేసే విధానాన్ని బట్టి చాలా డిజైన్స్ వస్తాయి మనకి ఇందులో. ఇది ఓన్లీ బ్లౌజ్ అండి. శారీకి కూడా మనం ఇలా సమోసా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో కూడా శారీని డై చేద్దామండి. చూడండి, బాగా హాట్ వాటర్ అనమాట ఇవి. హాట్ వాటర్లో మనం డై చేస్తున్నాము శారీని. డై చేసిన తర్వాత డిజైన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, డైయింగ్ చేయటం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం నార్మల్ వాటర్లో ఇలా గుంజుకోవాలి. డై చేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఆగి నార్మల్ వాటర్లో గట్టిగా పిండేసేయాలి. పిండిన తర్వాత ఇప్పుడు శారీ డిజైన్ ఎలా వచ్చిందో చూడండి. క్రాస్ లైన్స్ అన్నమాట మనం చేసింది. పళ్ళు మనం 1 మీటర్ పళ్ళు తీసుకున్నాం కదా, 1 by 1 మనకి ఒక లైన్ అది, ఒక లైన్ ఇది. చూడండి, పళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది మీకు. శారీ మొత్తం 1 by 1 పింక్ కలర్, గ్రే కలర్ తోటి మనం డిజైన్ చేసాము. చాలా బాగుంది కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎస్ అనో లేకపోతే చాలా బాగుందనో ఏదో ఒక కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీలాగా వర్క్ నేర్చుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ నా వీడియో రీచ్ అవ్వాలంటే మీరు ఏదో ఒక కామెంట్ పెట్టండి. అది కూడా మంచిగా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.